ఈరోజు నిజంగా 2 అప్డేట్స్ అనే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తాము అంటారని చెప్పి ఎవరు ఊహించలేదు, కానీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. అలాగే ఈరోజు భారతి గారి పేరు కూడా వినిపించింది లిక్కర్ స్కామ్లో. ఏంటి అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారి ఇప్పటికి 15 నెలలు అయింది. కానీ ఇప్పుడు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బులు, దానికి సంబంధించిన కేసు, వీటిలో ఆయన భార్య పేరు బయటికి రావటం అనేది మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి కూడా తట్టుకోలేని విషయం. ఆయన నిజంగా చాలా ఆందోళనకి గురై ఉంటాడు. ఎవరైనా కానీ చేసిన నేరం బయటికి వచ్చినప్పుడు కొంత కంగారు పడతారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే చేసిన నేరం బయటికి వస్తే ఎదురుదాడి చేస్తాడు. ఎదురుదాడి ఎట్లా చేస్తాడు అంటే, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మనం చూసాం. అతను జైలుకి వెళ్ళి 16 నెలలు జైలుకి వెళ్ళి బెయిల్ వచ్చిన తర్వాత జైలు నుంచి వస్తూ చాలా ఆనందంగా నవ్వుతూ బయటకు వచ్చాడు. నవ్వుతూ బయటికి రావడమే కాకుండా ఒక విజయయాత్రలాగా చేశాడు. విజయయాత్రలాగా చేయటమే కాకుండా ఆ తర్వాత తన ఒక రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల్లోకి ఆనందంగా వెళ్ళి వాళ్ళందరికీ ముద్దులు పెట్టుకుంటూ తిరిగాడు. జనరల్గా ఎవరు అట చెయ్యరు. సాధారణంగా 16 నెలల పాటు జైలుకి వెళ్ళి వచ్చారు అంటే చాలా ఆత్మ న్యూనతా భావనకి లోనవుతారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డిలో ఏ కోశాన పశ్చాత్తాపం అప్పుడే కనపడలేదు. పశ్చాత్తాపం కనపడకపోగా ఆయన మీద కేసులు పెట్టించింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. మీరు చూడండి, అంటే కాంట్రాస్ట్గా ప్రవర్తిస్తాడనమాట. అంటే అతని మీద అక్రమాస్తులు, అతను 1 లక్ష కోట్లు సంపాదించటం, ఇవన్నీ మరిచిపోయేలాగా సోనియా గాంధీ నా మీద అక్రమ కేసులు పెట్టించిందని రాయించాడు. తన పేపర్లో రాయించాడు, అతను అదే చెప్పాడు. అట్లా ఒక 10 సార్లు రాయించిన తర్వాత 11వ ఈయన వచ్చి నా మీద సోనియా గాంధీ అక్రమ కేసులు పెట్టించిందని చెప్పాడు. సోనియా గాంధీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవాపరేట్ అయిపోయిన తర్వాత, అంటే వ్యానిష్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు నా మీద కేసు పెట్టించాడని చెప్పాడు. అసలు చంద్రబాబు నాయుడే కేసు పెట్టించాడు, నా మీద చంద్రబాబు నాయుడు మీద కక్ష సాధిస్తానేనని మొదలుపెట్టాడు. అంటే తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కూడా ఈ విధంగా ప్రవర్తించాలి అంటే అసలు మనసు నిండా నేర ప్రవృత్తి ఉండాలి, లేకపోతే అట్లా ఎవరు ప్రవర్తించలేరు. ఈ రోజున ఈ మద్యం కుంభకోణం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, మద్యం కుంభకోణం బయటకు వచ్చిన రోజు నుంచి మీరు చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, నా సంతకం ఎక్కడుందో చూపించండి అన్నాడు. అన్నాడా లేదా? అంటే నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం కుంభకోణం జరిగితే నువ్వు సిగ్గుపడాల్సింది పోయి నా సంతకం ఎక్కడ ఉందా చూపించండి అని అడిగాడు. నీ సంతకం దొరికింది. ఆ తర్వాత ఏమన్నాడు, ఇవన్నీ బేతాళ కథలు అన్నాడు. ఈ బేతాళ కథలు అతను అంటమే కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డితోటి ఒక 10 సార్లు చెప్పించాడు, ఇవన్నీ బేతాళ కథలు, ఇవన్నీ బేతాళ కథలు, ఇవన్నీ బేతాళ కథలు అని. ఈ రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వాళ్ళ బాబాయ్ కొడుకు దొరికాడు, వైఎస్ అనిల్ రెడ్డి దొరికాడు. వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల మీద ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిట్టు వీళ్ళందరూ కూడా తనిఖీలు చేశారో వాళ్ళ ఆఫీసులు, వాటికి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి పేర్లతోటి ఉన్న ఆ కంపెనీలో ఏమో కూడా డైరెక్టర్ అనే విషయం బయటకు వచ్చింది.
ఇవన్నీ 2020 వరకే ఆవిడ డైరెక్టర్ అంటున్నారు దానిలో, ఆ తర్వాత ఆవిడకి భాగస్వామ్యం లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డికి సాక్షి పేపర్లో కూడా భాగస్వామ్యం లేదు, నమ్ముతారా మీరు? జగన్మోహన్ రెడ్డికి భారతీయ సిమెంట్స్తో కూడా సంబంధం లేదు, నమ్ముతారా మీరు? ఉండవు కదా, ఆన్ రికార్డ్ ఉండవు కదా. అందుకని వాళ్ళు చెప్పే మాటలు కాదు, వాళ్ళు మరి నాకు సంబంధం లేదు, సాక్షి పేపర్ తోటి నాకు సంబంధం లేదు అని చెప్పాడు. అసలు సాక్షి పేపరే కాదు, నాకు అసలు మీడియానే లేదు, చంద్రబాబుకి ఉంది అంటాడు. చంద్రబాబుకి ఏముంది, ఏ పేపర్ ఉంది చెప్పు? చంద్రబాబుకి ఏ ఛానల్ ఉందో చెప్పు? ఈయనకున్నది సాక్షి టీవీ ఉంది, సాక్షి పేపర్ ఉంది, ఇంకొక 3 పెద్ద ఛానల్స్ ఆయనకే ఉన్నాయి, ఆయనకి బానిసత్వం చేస్తూ ఉన్నాయి. నాకే ఛానల్ లేదు అంటాడు. నేను ఒంటరి వాణ్ణి అంటాడు. నాకు తండ్రి లేని బిడ్డని అంటాడు. నాకు మా తండ్రిని రిలయన్స్ వాళ్ళు వేసేసారు అంటాడు. ఆ రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ ఇస్తాడు. మా బాబాయిని చంపింది చంద్రబాబు అంటాడు. అందులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. అంటే అరెస్ట్ అంటే పేపర్ అరెస్ట్. అంటే ఏదైతే నేరం జరుగుతుందో ఆ నేరానికి, ఆ నేరం మీద వచ్చిన ఎలిగేషన్లకి క్వైట్ కాంట్రాడిక్టరీగా మాట్లాడటం అనేది అది ఒక ఆరితేరిన వాళ్ళు తప్ప చేయలేరు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిజంగా కూడా ఒక షాక్లోకి వచ్చి ఉంటాడు. ఎందుకు అంటే తన పేరు రావటం తనకి పెద్ద ఆశ్చర్యకరమేం కాదు, తన భార్య పేరు కూడా రావటం ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి. ఎందుకు అంటే ఇంత రాజకీయం చేసింది జగన్మోహన్ రెడ్డి, తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది కేవలం ఈమె కోసం. ఇప్పుడు ఈమె పేరే అందులోకి రావటం అంటే మరి ఆయన చాలా షాక్కి గురై ఉంటాడు. అందుకని ఆ షాక్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియక, మీరందరూ అసెంబ్లీకి వెళ్ళండి, మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపిస్తా అంటే ఆయన పెద్ద ఆరేటరా? ఆయన పెద్దిరెడ్డి రామచంద్ర నోరు తెరిస్తే మాట రాదు, నోట్లో నుంచి మాటే రాదు. ఆయనట వీళ్ళకి నాయకుడు. అక్కడికి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మైక్ ఇవ్వకపోతే అప్పుడు చూద్దాం. ఏంది మైక్ ఇవ్వకపోతే? నువ్వు చూసేది ఏంది? నీకు ఎంతమంది? నువ్వు పోకపోతే ఇంకా 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో 6 అసలు జగన్మోహన్ రెడ్డితో టచ్లో లేరు. అంటే ఉన్నది జగన్మోహన్ రెడ్డితో కలిపితే ఇంక నువ్వు వెళ్తే ఏంది, వెళ్ళకపోతే ఏంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపితే ఆయన పెద్ద ఒక వాగ్దాటి ఉన్న పెద్ద రాజకీయ నాయకుడు. ఆయన్ని పంపిస్తే చంద్రబాబు నాయుడు గజగజ ఉడికిపోతాడు. పవన్ కళ్యాణ్, లోకేష్ అందరు గజగజ ఉడికి ఆయనకి సమాధానాలు చెప్తారా? అందుకని జగన్మోహన్ రెడ్డి అండర్ అటర్ కన్ఫ్యూజన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.